ఈ నెల 28న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఛార్జ్ తీసుకోనున్నట్లు చెప్పారు మల్లు రవి. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన డిమాండ్లు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారన్నారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు మల్లు రవి. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఛార్జీ తీసుకోవటం జరుగుతుంది. 28వ తారీఖు 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్స్ సమక్షంలో ఛార్జీ తీసుకోవటం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్సీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్లమెంటుకి నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. పార్లమెంటు సభ్యుడిగా ఇక్కడ పోటీ చేయటం, దాని ద్వారా ప్రత్యేక ప్రతినిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంటుందనేది నిన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగిందని చెప్తున్నాను. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు, నిజంగా 50 రోజుల పరిపాలనని తెలంగాణలో ప్రజలందరూ కూడా గోల్డెన్ రూల్ లాగా ప్రజలు భావిస్తున్నారు. దానికి ముఖ్య కారణం మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగి ప్రజా పరిపాలన జరుగుతున్నట్టుగా ప్రజల్లో ఆ అభిప్రాయం అన్ని స్థాయిల్లో వ్యక్తపరుస్తుంది. దాని తరువాత ఇచ్చిన 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు, ఉచిత బస్ ప్రయాణం, ఇంకోటి రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు, ఇది అమలైంది. తక్కినవి కూడా 100 రోజుల్లో చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.